నలుగురు పిల్లలు కూడా గదిలో కూర్చొని ప్రతి సంవత్సరం మనకు అమ్మనే ర్యాపింగ్ చేయించేది. ఇప్పుడు అమ్మ లేదు కదా! ఇప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ బుక్స్ అన్నిటికీ కూడా ఎవరు ర్యాపింగ్ చేస్తారు అని మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. సరే, అమ్మ ఎలాగూ లేదు, మనకి చేయించలేదు కాబట్టి వెళ్ళి మిస్ అమ్మని అడుగుదాము అని ఆనంద్, ఆకాష్ అంటారు. అవును, సరే పద మిస్ అమ్మని అడుగుదాం, మిస్ అమ్మనే మనకు హెల్ప్ చేస్తుంది అని పిల్లలందరూ కూడా కిచెన్‌లో ఉన్న బాగి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆరు ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు, నేనే వెళ్ళి ర్యాపింగ్ చేసేస్తే సరిపోతుంది కదా అని పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళగానే ఆరు గదిలోకి వెళ్ళి బుక్స్ అన్నింటికీ కూడా ర్యాపింగ్ వేస్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్క బుక్కుని గాల్లో ఎగరవేస్తూ అలా అట్టని కత్తెరతో కట్ చేస్తూ రకరకాలుగా చేస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఆకాష్ నోరు తెరుచుకొని కిటికీలో నుంచి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి అక్కడ ఎవరూ లేరే, బుక్స్ మాత్రమే ర్యాపింగ్ ఎవరు వేస్తున్నారు బుక్స్కి అని అనుకుంటూ చూస్తూ ఉంటే, రే ఆకాష్ ఏమైందిరా, ఏంటి ఇక్కడ చూస్తున్నావు అంటూ అంజు అక్కడికి వస్తుంది. ఒక్కసారి అలా చూడు అని ఆకాష్ చూపిస్తూ ఉంటాడు. ఈ లోపల అమ్ము, ఆనంద్ కూడా అక్కడికి వస్తారు. ఇక నలుగురు పిల్లలు చాలా షాకింగ్గా ఎవరబ్బా వేస్తున్నారు అని టెన్షన్ పడుతూ వెంటనే మిస్ అమ్మకి చెప్దాము అని బాగి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తారు. ఏమైంది పిల్లలు, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని బాగి అడగటంతో, మిస్ అమ్మ ఒక్కసారి రా మిస్ అమ్మ, మా బుక్స్ అన్నింటికి ర్యాపింగ్ వేస్తున్నారు ఎవరో, అక్కడ ఎవరూ లేరు అని ఒక్కసారి రా మిస్ అమ్మ అని బాగిని లాక్కొని బెడ్రూమ్లోకి తీసుకువస్తారు. అక్కడ ఆరు బుక్స్కి ర్యాపింగ్ చేస్తూ ఉంటుంది. చూడు మిస్ అమ్మ అని పిల్లలు చూపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బాగి పిల్లల్ని ఆరు నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక బాగి కూడా ఆరుని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే ఆరు పెట్టిన కండిషన్ ప్రకారం అక్కడ పక్కింటక్క ఉందన్న విషయం బాగి చెప్పదు. ఇప్పుడు పిల్లలకి బాగి ఏం చెప్పి కవర్ చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.